కొనాలి, తినాలి, క్రాకర్లు పేల్చాలి, పూజలు చేయాలి, కానీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, పర్సులో పైసా లేదు. ఇది పరిస్థితి. ఉన్న 4 రూపాయలతో పండగ చేసుకుంటే నెలంతా తిప్పలు పడాలనే భయం. పండగొచ్చిన ప్రతిసారి మిడిల్ క్లాస్ జనానికి ఇదో ప్రాబ్లం అయిపోయింది. పేదవారికి ఇంకాస్త కష్టంగా మారింది. పండగనే మాటే కానీ పరేషాన్ తప్పట్లేదంటున్నారు జనం. పండగొచ్చింది, సరదా తెచ్చింది, కానీ ఇంట్లో బడ్జెట్ లెక్కలేసేటోళ్ళకి మాత్రం ఒకసారి కాకపోతే ఒకసారైనా గుండెదడ పుట్టాల్సిందే. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ టైంలో మామూలే. కొంటే ఒక బాధ, కొనకపోతే ఇంకో బాధ. కొనాలని వద్దని హైరాణ పడి హడావిడిగా కొనేటోళ్లు ఎంతమంది లేరు. మరి నెల 2 నెలలకోసారి వచ్చే పండగలకైనా సరదా ఖర్చులు చేయకపోతే ఎలా అని ఓవైపు, ఇప్పుడు ఖర్చు చేస్తే 2 నెలల బడ్జెట్ ప్లానింగ్ మీద బర్డెన్ పడుతుందని మరోవైపు ఆలోచిస్తుంటారు మిడిల్ క్లాస్ పీపుల్. అన్ని పండగలు వేరు, దివాళీ వేరు. పండగ రోజు ఇంట్లో వెలుగులు కావాలంటే పైసలు బాగానే తీయాలి. కొత్త డ్రెస్లు, క్రాకర్లు, అమ్మవారి బొమ్మలు, ఆ బొమ్మలకి పూజలు, మామిడి తోరణాలు, ఒక్కటేంటి అన్ని ఒక్కరోజు ముచ్చటే. బడ్జెట్ మాత్రం నెల ఖర్చులంతా పెట్టాలి. కనీసాన్ని పిల్లలకి ఏదో ఒక స్వీట్ కానీ ఒక ఆర్ట్ కానీ చేయించుకొని తినిపించుకోవాలనే ఆవేదన ఉంటుంది ప్రతి ఒక ఫ్యామిలీలో. కాబట్టి చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉన్నది. పండుగకు ఏదో కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, శనగపప్పు కానీ, మినపప్పు కానీ, షుగర్ కానీ అన్ని ఐటెంలకు చాలా పెరిగింది. దాన్ని గవర్నమెంట్, ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కంట్రోల్ చేసి నడిపించిన పేదవాడికి కూడా అనుకూలంగా ఉంటుంది. పేదవాడు కూడా పండుగ చేసుకోవాలంటే వాడు కనీసానికి లేదంటే ఒక 2,000 3,000 బడ్జెట్ పెడితే ఏమిటికి పనికిరాదు ఏ ఫ్యామిలీలలో. ఏ చూసినా రేట్లు, ఇంటి అద్దెలు కట్టుకుంటా, హాస్పిటల్ చేసుకుంటా, పిల్లలకి ఏ బట్టలు కొనాలన్నా, పిండి వంటలు కొనాలన్నా, ఏ కొనాలన్నా రేట్లు ఎక్కువైపోయినాయి, అన్ని ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఎలా చేసుకోవాలో ఏంటో తెలియట్లేదు. పండగ గురించి ఎట్లా ఖర్చు అయినా సరే ఆ ఖర్చులోనే ఖర్చు చేసుకుంటా చేసుకోవాలి కదా. ఈ ఖర్చులన్నీ వేరు, గారెలు బూరెలు వేరు. వీటి లెక్కలకి అద్దుపద్దు ఉండదు. నిత్యావసర సరుకుల ధరలు గాల్లో కూర్చోవడంతో బడ్జెట్ బండెడ్ అవుతుందంటున్నారు జనం. ఇలా అయితే పండగ ఎలా అంటున్నారు. తక్కువ అండి. దాంట్లో రెంట్, ఇంట్లో ఖర్చులు, మళ్ళీ పిల్లలకి టపాసులు ఇవన్నీ కొనాలంటే చాలా కష్టం అవుతుందండి. అదిగాక పిండి వంటలు చేసుకోవాలనుకున్నా కానీ రేట్లు ఏమో చాలా బీభత్సంగా పెరిగిపోయినాయి. దీపావళి టపాసులు ఎలా పెళ్తాయో రేట్లు కూడా అలానే పెరిగిపోయాయి. ఎలా చేసుకోవాలో మాకే అర్థం కావట్లేదు. పండగకి మాకు వచ్చే శాలరీలో సగానికి సగం పెడదాము అనుకున్నాము, కానీ ఈ ఖర్చుల మూలంగా 50% కాదు 10% కూడా పెట్టలేకపోతున్నాము. ఇప్పుడు 2,000 3,000 పెడితే బాగానే అయితే ఖర్చుకి మాకు మనవరాళ్ళు వస్తారు, అందరు వస్తారు, బాగానే అయితే 5-6 వేలు దాకా ఖర్చు వస్తుంది. సంవత్సరానికి ఒకటేసారి కదా మేడం, పిల్లలు ఉన్నారు కదా 2 మెంబర్స్, వాళ్ళ పిల్లలకి పండుగ రోజు వేరే వాళ్ళని చూస్తుంటారు కదా, కంపల్సరీ ఎంత ఖర్చు అయినా కొద్దిగానే తీసుకోవాలనిపిస్తుంది ఇక పిల్లల సంతోషం గురించి. ఒక్కరోజు పండగ చేసుకుంటే నెలంతా సర్దుకోవాలి. ఆ ఒక్కరోజు సర్దుకుంటే మైండ్ అంతా గిల్టీ ఫీలింగ్. వాళ్ళలా వీళ్ళిలా జరుపుకుంటే మనం ఇలా ఎలా ఉంటామనే ఫీలింగ్. అందుకే సోగా జరుపుకుందామని చాలా మంది ఫిక్స్ అయి ప్రిపేర్ అయ్యారు. అయినా కనీసం 2-3 వేలు ఖర్చు మామూలే అయిపోయింది. కాస్త సరదా పడితే లిస్ట్ పెరుగుతుంది. ఈసారి దీపావళికి అంటే టపాకాయలు కాల్చకుండా ఉండలేం కాబట్టి టపాకాయలు కలుస్తాను కొనడానికి వచ్చాం, కానీ ప్రైసెస్ చూస్తే చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో పీపుల్ ఐ థింక్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎంజాయ్ ది ఫెస్టివల్ ఇన్ ఎ ప్రాపర్ వే బికాస్ ఆఫ్ ది హై ప్రైసెస్. సరుకుల రేట్లు కూడా పోయినసారి ఒక చిచ్చుబుడు అనేది ఉంటుంది మేడం, ఆ స్టాండర్డ్ కంపెనీలో 125 రూపీస్ దొరికేది ఈరోజు 175 రూపీస్ చేసిరు. అలా కూడా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా పెరిగినాయి మేడం రేట్లు. మా దగ్గర మాకు ఇచ్చే రేట్ల కన్నా హోల్సేల్లో మేము తెచ్చుకునే రేట్లకు 20% ఈరోజు 20 నుంచి 25% హైక్ చేశారు మేడం. దానివల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పండగ టైంలో మనసుని కాస్త కంట్రోల్లో ఉంచి కమిట్ అయితే ఖర్చు కాస్త కంట్రోల్లో ఉంటుందనేది ఖర్చులతో బాగా ఇబ్బంది పడే వాళ్ళు చెప్పే మాట. ఈసారికి ఇలా కానిచ్చినా వచ్చే పండగ నుంచైనా ముందే ప్రిపేర్ అయితే బెటర్ అంటున్నారు మరి.